రాగి పిండితో సింపుల్గా ఇన్స్టాంట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒకసారి ఇలా సెట్ దోశ అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక 1 కప్ రైస్ని సోక్ చేసి పెట్టేసుకోవాలి ఒక 20 మినిట్స్ ముందు. ఇంక ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా సోక్ చేసి పెట్టుకుని రైస్ యాడ్ చేసేసుకొని దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవడమే. ఇప్పుడు అదే జార్లో 1 కప్ రాగి పిండి అదే కప్తోనే వాటర్ కూడా యాడ్ చేసేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసుకోండి. ఇప్పుడు మొత్తం ఈ బ్యాటర్ అంతా ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకొని దాంట్లోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా చాప్ చేసి యాడ్ చేసేసుకోవాలి. క్యారెట్ అండ్ టొమాటో కూడా చిన్నగా చాప్ చేసి యాడ్ చేసేసుకొని దాంట్లోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసేసుకొని మొత్తం బ్యాటర్ అయితే మిక్స్ చేసేసుకోవడమే. సో చూసారు కదా, బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, మరీ థిక్గా ఉండకూడదు. ఇలా లూజ్గానే ఉంటేనే దోశ వేయడం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ అండ్ ప్యాన్ పెట్టేసి ఇంకా సెట్ దోశ వేయడం అయితే స్టార్ట్ చేసేసాను. 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేసేసుకొని. సో చూసారు కదా, 2 సైడ్స్ హీట్ చేసేసుకోవడమే. సింపుల్గా టేస్టీగా రాగి సెట్ దోశ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ చూసాక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.